ఆఫ్రికా విస్తారమైన సవన్నా మైదానాల్లో చిన్న సింహపు పిల్ల కియోను తన తల్లిదండ్రులతో ఆనందంగా జీవించేది. ఒక సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. మెరుపులు, ఉరుములు సవన్నాను కుదిపేశాయి. తుఫాను ఆగిన తరువాత కియోను ఒంటరిగా నిలబడ్డాడు. అమ్మా నాన్న ఎక్కడా కనిపించలేదు. ఆ మొదటి రాత్రి గాలి గుసగుసలాడింది. దూరంలో హైనాల నవ్వులు వినిపించాయి. చిన్న కియోను భయంతో వణికిపోయాడు. తరువాతి ఉదయం ఆకలితో కియోను ప్రయత్నించాడు ఒక సీతాకోకచిలుకను పట్టుకోవాలని, కాని విఫలమయ్యాడు. అప్పుడే ఒక వృద్ధమైన తాబేలు అతని దగ్గరికి వచ్చి, బిడ్డా, ప్రతే పెద్ద సింహం ఒకప్పుడు చిన్నదే అని చెప్పింది. ఒకరోజు ఒక చిన్న జీబ్రా ముళ్లలో చిక్కుకుంది. కియోనుకు ఆకలి వేసింది, కాని అతని హృదయం సహాయం చేయమంది. అతను మెల్లగా ముళ్లను తొలగించి జీబ్రాను రక్షించాడు. ఆ క్షణం అతని మనసులో ధైర్యం పుట్టింది. ఆ రాత్రి హైనాలు అతన్ని చుట్టుముట్టాయి. చిన్న కాళ్ళు వణికినా ఈసారి అతను పారిపోలేదు. అతను కళ్ళు మూసుకుని తన గుండె లోతుల్లోంచి గర్జించాడు. అది చిన్న గర్జనైనా ధైర్యంతో నిండింది. అప్పుడే భూమి కంపించే గర్జన వినిపించింది. అతని తల్లిదండ్రులు వచ్చారు. హైనాలు పారిపోయాయి. సూర్యోదయం కాంతిలో కుటుంబం మళ్లీ కలిసింది. చిన్న కియోను ఇక చిన్నవాడు కాదు. అతని గర్జన సవన్నా అంతా మార్మోగింది. మనకు భయం వచ్చినప్పుడు మనలో ఉన్న ధైర్యం బయటకు వస్తుంది. ప్రేమ ఎప్పుడూ మన దారిని కనుగొంటుంది.